వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర. ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైన వార్త. ఈ కుట్ర చాలా పెద్దది. దీన్ని తేలికగా తీసుకోకూడదు. అమెరికా భారతదేశాన్ని నిర్విరామంగా లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తుంది. కొంతమంది దీనిని యూజీసీతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు మతిపోయిందని నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఒక మానసిక వైద్యుడిని సంప్రదించాలి. ఇది నిస్సందేహంగా జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఇటీవల రోజుల్లో మయన్మార్ సరిహద్దు వెంబడి పలువురు అమెరికన్ మరియు ఉక్రెయిన్ పౌరులను కూడా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరోసారి సిఐఏ పేరు తెరపైకి వస్తోంది. బీహార్లోని బక్సర్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఒక రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు సిమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ ఆ ప్రాంతమంతటా కలకలం రేపింది. సిమ్రీలోని ఆశావడ్రి నివాసి అయిన అమన్ తివారీని పోలీసులు అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. బాక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుభం ఆర్య ప్రకారం నిందితుడు ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్ని ఈ విషయమై ఒక విదేశీ ఏజెన్సీతో సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఈ కుట్రను అమలు చేయడానికి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ నిందితుడు అమెరికా గూఢాచార సంస్థ అయిన సిఐఏకు ఒక ప్రతిపాదనను పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ పనిని పూర్తి చేయడానికి 22 రోజుల గడువును కూడా అతను కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోదాల సమయంలో పోలీసులు నిందితుడి నివాసం నుంచి ఒక ల్యాప్టాప్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించేందుకు ప్రస్తుతం ఈ పరికరాలను పరిశీలిస్తున్నారు. ప్రధాన నిందితుడు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు మరో 2 కూడా అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్ యొక్క పూర్తి స్థాయిని, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను వెలికి తీసేందుకు ప్రస్తుతం ఈ ముగ్గురిని నిరంతరం విచారిస్తున్నారు. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్పీ ప్రకారం నిందితుల విచారణ ఆధారంగా మరిన్ని సంబంధాలను గుర్తించి కుట్రలోని ప్రతి అంశాన్ని వెలికి తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. దీని వెనక ఉన్న ముఠా ఎవరు అనేది బయటికి తీసి వాళ్ళకు కఠిన శిక్షలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.